ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోని కొట్టింది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ బ్యాటర్స్లో ట్రిస్టన్ స్టబ్స్ 60 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా ఫాతుమ్ నిస్సంక, అశుతోష్ శర్మ రాణించారు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సిఎస్కే బౌలర్స్లో ఓవర్టన్ 4 వికెట్లు పడగొట్టగా కాంబోజ్ 3, నూర్ అహ్మద్, ఖలీల్ తలా వికెట్ సాధించారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సిఎస్కే 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేస్తుంది. చెన్నై ఓపెనర్ సంజు శాంసన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. సంజు కేవలం 52 బంతుల్లో తన 4వ ఐపీఎల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మొత్తంగా సంజు 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటుగా ఆయుష్ మాత్రే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఢిల్లీ బౌలర్స్లో ఒక్కరి విజయం సాధించారు.